హే అందరికీ ప్రైజ్ లార్డ్. మనం ఈరోజు లూకా సువార్త 13వ అధ్యాయం చదువుకుందాం. మీ దగ్గర కనుక బైబిల్స్ ఉన్నట్లయితే వాటిని తెరిచి నాతో ఏకీభవించాల్సిందిగా కోరుచున్నాను. ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ లేనట్లయితే స్క్రీన్ మీద కనిపించి వాక్యాన్ని మీరు చదవాలని నేను కోరుచున్నాను. దేవుడు లూకా సువార్త 13వ అధ్యాయంలో మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే దాని గురించి కొంత వివరణ ఇవ్వాలనుకుంటున్నా. అందులో మనుష్యుడు శ్రమలు ఎందుకు ఎదురవుతాయి అనే దాని గురించి వివరణ ఉంది. నీవు గనుక మారు మనసు పొందినట్లయితే దేవుని రాజ్యంలోకి ప్రవేశింతువు. నీవు గనక మారు మనసు పొందనట్లయితే దేవుని రాజ్యంలో నీకు చోటు లేదు అనే దాని గురించి మనకి వివరణ ఇచ్చి ఉన్నారు. అట్లాగే అంజూరపు చెట్టు గురించి వివరణ ఇచ్చి ఉన్నారు. ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటిన యెడల దాని ఫలాలను నువ్వు చూడలేవు. అట్లాగే ఒక స్త్రీ, దెయ్యం పట్టిన స్త్రీ దేవుడు ఎట్లా స్వస్థపరిచాడు అనే దాని గురించి రాయబడి ఉన్నది. దేవుని రాజ్యము మనకి ఆవగింజతో పోల్చి ఉన్నారు. ఆవగింజ అంటే మీకు చిన్నగా అనిపించవచ్చు, బట్ రేపు అనే రోజున అది పెరిగి వృక్షములా అయ్యి ఎన్నో పక్షులకు నివాసంగా మారుతుంది. అట్లాగే ఇరుకు మార్గం గురించి రాయబడి ఉన్నది. మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఈ ఇరుకు మార్గము ద్వారా మనము ప్రయాణించవలసిందిగా ఉన్నది అని రాయబడుచున్నది. అట్లాగే దేవుడు యెరూషలేము ప్రజల గురించి ఎందుకు బాధించాడు, ఎందుకు బాధపడ్డాడు అనే దాని గురించి లూకా సువార్త మనం ఈ 13వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. లూకా సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయాములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్ల వెదకు వచ్చుచున్నాను, గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పెట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంతమాత్రమును చక్కగా నిలవబడలేకుండాను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజపు మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును గదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపగదా అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటినీ చూచి సంతోషించెను. ఆయన, దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది, దేనితో దాని పోల్తును? ఒక మనుష్యుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయెను. ఆకాశ పక్షులు దాని కొమ్మలయందు నివసించెను.
మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును? ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసిన పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాని దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పాను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు బంధించుచు పట్టణములలోనూ గ్రామములలోనూ సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా, మాకు తలుపు తీయుమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడివారో మిమ్మును ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా విధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడివారో మిమ్మును ఎరుగునని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందరు. ఇదిగో, కడపటి వారిలో కొందరి మొదటివారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పాను. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవెక్కడి నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, ఇదిగో, నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచుండెనుండి 3వ దినము పూర్ణ సిద్ధి పొందెను. 3 అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింపవల్లపడదు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగా ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనని ఇంటిని గాని మీరొల్లకపోతిరి. ఇదిగో, మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుచున్నది. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. నేను దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.